ఒకసారి లండన్ పట్టణమందు నివసించిన షాఫ్టస్ బరీ అనే అధికారి దగ్గర గాడిదలను పెంచడంలో నేర్పరి అయిన వ్యక్తి వచ్చి మాటల సందర్భంలో గాడిదల గురించి ఇలా చెప్పాడు. ప్రభువు, మా గాడిదలు బహుభారములు మోయుచు ప్రతిరోజు అనేక మైళ్ళు ప్రయాణం చేయుచున్నవి. విశ్రాంతి లేకుండా అవి భారము మోయుచు దినమునకు 15 మైళ్ళు ప్రయాణం చేయుట వలన బహుగా కృంగిపోవచ్చున్నవి, నీరసపడుచున్నవి గనుక కొన్ని గాడిదలకు వారమునకు ఒక దినము విశ్రాంతి ఇచ్చుట మొదలుపెట్టి తిని. ఏ గాడిదలైతే విశ్రాంతి లేకుండా ప్రయాణం చేస్తున్నాయో అవి కేవలం దినమునకు 15 మైళ్ళు మాత్రమే ప్రయాణం చేయగలుగుతున్నాయి. వారమునకు ఒక దినము విశ్రాంతి తీసుకొనిచున్న గాడిదలు దినమునకు 30 మైళ్ళు ప్రయాణం చేయుట గమనించి బహుగా ఆశ్చర్యపడితిని. విశ్రాంతి తీసుకొనకుండా ప్రయాణించే గాడిదల కన్నా వారమునకు ఒక దినము విశ్రాంతి తీసుకునే గాడిదలు సంవత్సరంలో 3900 మైళ్ళు అధికముగా ప్రయాణం చేయుచున్నారు అని బహు ఆశ్చర్యపడుతూ చెప్పాడట. దాని రహస్యం బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది: నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను 7వ దినమున పని చేయకూడదు. ఆ దినమున యెహోవా ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. నిర్గమకాండం 20:10-11 దేవుని ఆజ్ఞ ప్రకారం వారమునకు ఒక దినము విశ్రాంతి తీసుకున్న గాడిదలే అంత బలము పొందుకొని చురుకుగా పనిచేసిన ఎడల మనుష్యులమైన మనము ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆరాధించుట ద్వారా మరి ఎంత గొప్ప ఆశీర్వాదము, బలము, అభివృద్ధి పొందుదామో ఆలోచన చేద్దాం. 7వ దినమున విశ్రాంతి తీసుకొనక, అనగా దేవుని మందిరానికి రాక, ఆయనను ఆరాధించక, పనిలో పడి దేవుని మరచు వారి కన్నా ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించి వారే రెట్టింపు దీవెనలు పొందువారన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుణ్ణి ఆరాధించక ఆదివారం కూడా పనికి పోతూ ఎంత కష్టపడినా ఫలితం లేక అలసిపోయి దిగాలన పడిన వాడివా, లేక ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధిస్తూ దీవించబడుతున్న వాడివా? ఎవరివో నీవు గుర్తించుకో. ఈ చిన్న సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. అందరికీ వందనములు.